మండలం కోకుపాడు గ్రామంలో గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పోలమ్మకి మందుల నిమిత్తం సహాయం చేయడం జరిగింది. మేమున్నాము అంటూ వారి కుటుంబానికి అండగా 10,000 రూపాయల నగదును హెల్పింగ్ హ్యాండ్స్ టీం అందించారు. వారి యొక్క కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే హెల్పింగ్ హ్యాండ్స్ వారు వెంటనే స్పందించి ఆర్థికంగా సహాయం చేశారు. ఈ విధంగా ప్రతి నెలా కూడా వివిధ ప్రాంతాల్లో సహాయం చేస్తామని హెల్పింగ్ హ్యాండ్స్ టీం తెలిపారు. సహకరించిన వారి టీంకు కృతజ్ఞతలు తెలిపారు. చిన్నతనంలోనే చాలా చక్కగా హెల్ప్ చేస్తున్నారని ప్రజలు హెల్పింగ్ హ్యాండ్స్ టీంని హర్షించారు. ఈరోజు ఈ కుక్పాడు గ్రామంలో ఎస్టీ కాలనీలో చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి టీబీ పేషెంట్ కి హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున 10,000 రూపాయలు చెక్ డబ్బులు క్యాష్ గా ఇవ్వడం జరిగింది. ఈ సంస్థ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో అనేక మంది పేదవారికి, అనేక ఇబ్బందులు ఉన్నటువంటి వారికి ఆర్థిక సహాయం అందిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ వారు మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ కార్యక్రమాల్లో అనేక మందికి సహాయం చేస్తున్నారు. ఈ హెల్పింగ్ హ్యాండ్స్ ఇంకా కూడా అభివృద్ధి చెంది అనేక మందికి సహాయం చేయాలని కోరుకుంటున్నాం. దీనికి మా వంతు కూడా సహకారాన్ని అందిస్తామని కూడా ఇప్పుడే ఈ హెల్పింగ్ హ్యాండ్స్ చైర్మన్ అయినటువంటి బనయ్య గారికి కూడా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది స్పందన తెలియజేస్తున్నారు. అనేక మంది అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఈ యొక్క ఈవెంట్ కి చైర్మన్ గా ఉన్నటువంటి యువన్ బనయ్య గారికి సంప్రదిస్తూ వారందరికీ కూడా చేస్తున్నారు. వారందరికీ కూడా మాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా వరుస క్రమంలో సరైనటువంటి ఆర్థిక సాయాన్ని అందిస్తూ ఈ యొక్క హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ మంచి అభివృద్ధి పదంలో నడుస్తుందని, అనేక మందికి సహాయం చేయాలని కోరుకుంటూ ఈరోజు కుక్కపాడు గ్రామంలో మమ్మల్ని హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థని ఒక టీబీ పేషెంట్ నిమిత్తం సంప్రదించడం జరిగింది. వాళ్ళకి 10,000 రూపాయల ఆర్థిక సహాయం మా ఆర్గనైజేషన్ ద్వారా అందించడం జరిగింది. ఇది మా ఆర్గనైజేషన్ కి 36వ ఈవెంట్, అంటే 36 సహాయం. ఇది గత 3 సంవత్సరాలు స్థాపించి 3 సంవత్సరాలైంది. గత 3 సంవత్సరాల నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అనేక మంది పేదలకి ఆర్థిక సహాయం అందించడం జరిగింది మా ఆర్గనైజేషన్ ద్వారా. ఇంకా రాబోయే రోజుల్లో అనేక మంది పేదలకి ఆర్గనైజేషన్ సహాయం చేయాలని, మీ ఆశీర్వాదాలు మా ఆర్గనైజేషన్ ద్వారా ఉండాలని వినిపించుకుంటున్నాం. థ్యాంక్ యూ. సారోలో ప్రార్థన చేసి బాగా